నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఇప్పుడు దేశం మొత్తం ఒకే సంఘటన గురించి మాట్లాడుకుంటోంది. అరే అలా ఎలా జరిగింది? ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. అయినా ఇంత జరుగుతుంటే కొంచెమైనా అనుమానం రాలేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. పూణేలో కాబోయే భర్తను ఒక అమ్మాయి లోయలోకి తోసి చంపేసిన ఘటన సృష్టించిన సంచలనం ఇది. ఈ దారుణం ఒకటే కాదు, మరెన్నో విషాదాలు. హనీమూన్లో హత్య, పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత కూడా ప్లాన్ చేసి మరీ చంపించడం, ఇట్లా ఎన్నో. అవి చూస్తుంటే వివాహ బంధం పట్లే భయం పుడుతోంది. ఇక బ్లూ డ్రమ్ మాట ఎత్తితే గుండె వేగం పెరుగుతోంది. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పథకం వేయడం, అది ప్రమాదంగా చిత్రీకరించడం వెనక అసలు ఏం జరుగుతోంది? ఇంత క్రిమినల్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? వాటిని ఎట్లా గుర్తించాలి? ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ వంటి విధానాలతో సమస్యను ఎట్లా ఎదుర్కోవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మానస గారు, మానసిక ఆరోగ్య నిపుణురాలు. నమస్తే అండి మానస గారు. నమస్తే అండి. అట్లాగే డాక్టర్ విశాల్ ఆకుల గారు, కమ్యూనిటీ సైకియాట్రీ నిపుణులు, నిజామాబాద్ నుంచి. నమస్తే అండి విశాల్ గారు. నమస్తే గౌతమ్ గారు. రైట్. మానస గారు, ఈ మధ్య పెళ్లికి ముందు లేదా హనీమూన్ తర్వాత జరిగే హత్యలు వరుసగా బయటపడుతున్నాయి. మారుతోన్న మానసిక ధోరణులపై ఈ నేరాలు ఇస్తున్న సంకేతాలు ఏంటండి? సో ఫస్ట్ చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా రేర్గా జరుగుతుంటాయి, కానీ ప్రజల్లో చాలా భయాన్ని నెలకొల్పుతూ ఉంటాయి. అలా అని మన ఆలోచన విధానం ఎందుకు ఇంతలాగా మారింది, ఇన్ని మార్పులు ఎలా వచ్చాయంటే ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి పెరుగుతున్న అవగాహన, మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ కాలం జనరేషన్ మీద బాగా పడుతుంది. అసలు క్రిమినాలిటీ, క్రిమినల్ టెండెన్సీస్ గురించి ఎంతో అవగాహన, ఎంతో రీసెర్చ్ చేయడానికి మనకి గూగుల్ ఆర్ మనకి అన్ని కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ సదుపాయాలు ఉంటున్నాయి. ఎన్నో మనకి అవగాహనలోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. దీంతో పాటు మనుషుల్లో వ్యక్తిత్వం, ప్రవర్తనలో కూడా చాలా మార్పులు అనేవి వస్తున్నాయండి. ఇదివరకు ఆ టాలరెన్స్ కేపబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చిరాకు, అసహనం, కోపం అనేవి కూడా విపరీతమైపోతున్నాయి. ఇంపల్సివ్ బిహేవియర్స్ అంటే క్షణికావేశంలో చేసే పనులు ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్కసారి డ్రగ్ యూస్, వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీదన పడుతుంది. అలాగనే ఒక ప్రయారిటైజ్ చేసుకునే విధానంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇష్టాల పట్ల ప్రయారిటీ ఉంటుందే కానీ కుటుంబం లేదా ఎదుటి వ్యక్తుల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నిర్ణయాలు ఏంటి అనే దాని పట్ల కూడా ఒక జడ్జ్మెంట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఎప్పుడు ఒక నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళ మధ్యన అడ్జస్ట్మెంట్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటి హెల్దీ రిలేషన్షిప్స్ వైపు పయనించకుండా కొన్నిసార్లు ఇలా దారి తప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు రకరకాల మానసిక సమస్యలు ఉండటం వలన, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉండటం వలన కూడా కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళడం జరుగుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మానసిక సమస్య ఉన్న వ్యక్తి ఇలాంటి వైలెన్స్కి లోనయ్యేలాగా ఉంటుంది అని కాదు. వైలెన్స్ చేసే ప్రతి వ్యక్తిలోనూ మానసిక సమస్య ఉంటుందని కాదు. రైట్ అండి. విశాల్ గారు, చాలా చాలా కామన్గా వినిపిస్తున్న ప్రశ్న, పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు, తర్వాత కూడా కాదు అనొచ్చు. కానీ అట్లా కాదని చంపేసేంత వరకు వెళ్ళడం అంటే వాళ్ళ ఆలోచనలో ఏం నడుస్తూ ఉంటాయండి? సో ఇలాంటి రీసెంట్గా మీరు అన్నట్టు ఏంటంటే చంపేంత వరకు వెళ్ళడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. యాక్చువల్గా మనకేంటంటే ఈ సొసైటీలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయం అనిపిస్తుంటుంది, తర్వాత ఒక ఆందోళన అనేది ఏర్పడుతుంది. అయితే వీళ్ళలో ఇంత చంపేంత స్థాయికి వెళ్ళడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కొన్ని రకాల చిన్నప్పుడు వాళ్ళ పెరిగిన వాతావరణం, అంటే ఒక పరిస్థితి పెరిగిన వాతావరణం కానీ, అంటే ఒక నార్మల్గా మనిషికి ఏంటంటే ఎంపతి అంటాం, సానుభూతి అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ డిసిజన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం అనేది పెద్దవాళ్ళని అడిగి తీసుకోవడం కానీ మామూలుగా తీసుకుంటారు. కానీ కొందరిలో క్షణికావేశంగా, అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ అనేది ఒకటి కావచ్చు. రెండవది క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవడము. తర్వాత కుటుంబ పరిస్థితులు కావచ్చు, పేరెంట్స్ ముఖ్యంగా ఇలాంటి కొన్ని సంఘటనలు మన
మన సొసైటీలో ఏమవుతున్నాయంటే చాలా మటుకు ఏంటంటే ఇలాంటి ప్రేమ వివాహాలు కానీ లేకపోతే అక్రమ సంబంధాలు కానీ తెలిసినప్పుడు మన యొక్క విషయం బయటకు వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడతామో వాళ్ళకు ఇబ్బంది పడతామనేది వాళ్ళు ఆ సెల్ఫిష్గా ఆలోచించి ఇలాంటి అక్రమాలకు ఒడిగడుతున్నారు. రెండవది ఏంటంటే మనకు సోషల్ మీడియా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇదే సొల్యూషన్ అనేది వాళ్ళ మెదడులో చిత్రీకరించబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసామనుకో లెర్నింగ్ బిహేవియర్ అంటాం. ఆ లెర్నింగ్ బిహేవియర్ ఏంటంటే మనకు ఒక సొల్యూషన్ ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ఓకే ఈ సంఘటనకు సొల్యూషన్ ఇదే అని వాళ్ళు మెదడులో వాళ్ళ ఆలోచన విధానంలో ఇది ఉన్నట్లయితే ఏం చేస్తుంటారంటే ఇలాంటి సంఘటనలు చేస్తుంటారు. సో కాబట్టి ఫస్ట్ ఇది ఒక రీజన్ అని చెప్పలేము. ఒకటి ఇందాక చెప్పినట్టు మానస గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కుటుంబ వాతావరణం, లేకపోతే చిన్నప్పటి పరిస్థితులు, ఏమైనా చైల్డ్హుడ్ ట్రామా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైతే ఆ బాధను భరించారో ఆ క్రూరత్వం కానీ అలాంటి సంఘటనలు కూడా దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు చూస్తున్న సంఘటనలు ఏంటంటే ఒకవేళ ఈ విషయం బయటకు వచ్చినట్లయితే మా కుటుంబ పరువు ప్రతిష్ట ఏమవుతుందని ఒక ఆలోచించడము, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత విడాకుల కంటే ఇది చాలా సింపుల్గా అని ఆలోచించడము, ఆ క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో స్క్రీనింగ్ చేయాలి. తల్లిదండ్రులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళతో క్లోజ్గా మాట్లాడినప్పుడు ఇలాంటి సంఘటనలు చెప్పినప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఏ స్టేజ్లో స్క్రీనింగ్ చేయాలి, ఏ స్టేజ్లో స్క్రీనింగ్ చేయాలి, హౌ టు ఫైండ్ అవుట్ అంటే ఇలా ఇది చేయాలంటే ఒక మనిషిలో ప్రతి వ్యక్తిలో ఏంటంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కానీ వాళ్ళ భావ వ్యక్తీకరణ కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంటారు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ తర్వాత వాళ్ళు పెట్టే స్టేటస్ కానీ ఇలాంటి చూసినప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బాగా దగ్గరి వ్యక్తులు కానీ గమనించి ఏం చేయాలంటే అబ్జర్వ్ చేసి వీళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు కానీ చాలామంది ముందు చెప్పేస్తుంటారు, నేను ఇలా చేస్తే బాగుంటుందా అనేది వాళ్ళ క్షణికావేశంలో కుటుంబ సభ్యులతో కానీ తరచూ బంధువులతో కానీ బాగా దగ్గర వ్యక్తులతో మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అని అపహాస్యం చేయడం కానీ లేకపోతే లైట్గా తీసుకోవడం కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇది ప్రమాదకర లక్షణం. అంటే స్క్రీనింగ్లో ఇది ఫస్ట్ పార్ట్, ఇది వార్నింగ్ సైన్ అని వాళ్ళు తీసుకోవాలి. వార్నింగ్ సైన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏదైనా సమస్య ఉందా అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు మనం ఏంటంటే వీళ్ళకు కొన్ని మీరు అన్నట్టు ఏంటంటే మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన విధాన్ని మార్చే విధంగా వాళ్ళకు గైడ్ చేయడం కానీ చేసినట్లయితే గుర్తిస్తే తప్పకుండా ఈజీ అవుతుంది. మానస గారు, అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఏమైనా కావచ్చు, ఒక వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నటిస్తూ లోపల హత్య వరకు ఆలోచించే స్థితికి ఎట్లా చేరుకుంటారు? అట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఎట్లా ఏర్పడుతుందండి? ఒకటి చెప్పాలంటే ఎవరు క్రిమినల్ మైండ్ సెట్తో పుట్టరండి. అది అది ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇందాక కొంతవరకు విశాల్ గారు చెప్పినట్టు ఒక చైల్డ్, ఒక పిల్లవాడు లేదా పాప ఎదుగుతున్న సమయం నుంచి ప్రతి ఒక్క విషయం, వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్సే. అండ్ చాలాసార్లు జీన్స్ కూడా తోడ్పడతాయి. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో ఇలాంటి క్రిమినల్ టెండెన్సీస్ ఉన్న వ్యక్తులు ఉన్నా, లేకపోతే కాండక్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్కహాల్ డ్రగ్ యూసేజ్ ఉన్న పీపుల్ ఉన్నా, ఇలా ఎన్నో సిచ్యువేషన్స్లో జీన్స్ అనేవి కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం పేరెంటింగ్, అంటే తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానం. ఇలా కొంచెం క్రిమినల్ టెండెన్సీస్, క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉన్న వ్యక్తుల వెనక్కి వెళ్తే మనం పేరెంటింగ్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితులను కూడా గమనిస్తే చాలా వరకు సపరేటెడ్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు విడిపోవటం కానీ, తల్లిదండ్రుల మధ్యన ఫిజికల్ వైలెన్స్, ఎమోషనల్ అబ్యూస్ లాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ పట్ల కూడా పిల్లల మీదన కూడా దురుసుగా ప్రవర్తించటం, లేకపోతే తిట్టడం, కొట్టడం అనేది మరీ విపరీతంగా చేయటం, పేరెంట్స్
పేరెంట్స్ నుంచి ఒక సపోర్ట్ లేకపోవటం, ఎమోషనల్గా కూడా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అయిన ఫీలింగ్ అనేది చిన్న వయసు నుంచి ఉంటుంది. అలా ఉన్నప్పుడే స్లోగా వాళ్ళ వ్యక్తిత్వం ఎదిగే కొద్దీ ఎన్నో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే వాళ్ళు అగ్రెషన్కి లోనవడం, పిల్లలతో వేరే పిల్లలతో గొడవ పడటం కానీ, లేకపోతే బయటకు వెళ్ళి ఫిజికల్ ఫైట్స్, కొన్నిసార్లు కాండక్ట్ డిజార్డర్ లాంటి ప్రాబ్లమ్స్ అంటుంటామండి. కానీ వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఇలాంటి హ్యాబిట్స్ అనేవి చాలా చిన్న ఏజెస్లో ఏర్పడటం కూడా చూస్తుంటాం. వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టు ఎంపతి అంటే వాళ్ళకి ఒక సానుభూతి తత్వం అనేది ఏమాత్రం ఉండదు. అంటే ఎదుటి వాళ్ళు నొప్పితో బాధపడుతున్నా, ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నా, ఎంత లో కండిషన్లో ఎదుటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అది ఎమోషనల్గా ఫీల్ అవ్వలేరు, తీసుకోలేరు. వాళ్ళకు ఒక గిల్టీనెస్ కూడా ఉండదు. వాళ్ళ వలన ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారే, వాళ్ళు సఫర్ అవుతారే అనే కొంచెం కూడా బాధ అనేది వాళ్ళలో ఉండకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అలా ఎన్నో రీజన్స్ వలన వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్ గ్రూప్ దగ్గర కొంత డ్రగ్ యూజ్, ఆల్కహాల్ యూజ్, ఈ కాలంలో గాంజాయి లాంటిది పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ని, ఎమోషన్స్ని ఇంపాక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే విశాల్ గారు, ఇప్పటివరకు జరిగిన దారుణాల్లో చాలా వరకు అప్పటికప్పుడు ఆవేశంలో చేసినవి అయితే కాదు, అన్నీ పక్కా ప్లాన్డ్. కానీ ఎంత ప్లాన్ చేసినా దొరికిపోతూనే ఉన్నారు. హత్య చేస్తే దొరికిపోతామన్న ఈ లాజిక్ని వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారండి? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. అంటే మనకేంటంటే సొసైటీలో వాళ్ళు ఏమనుకుంటారంటే పక్కా ప్రణాళిక ప్రకారం చేశాము, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకుంటారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో వాళ్ళకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సెల్ఫిష్నెస్ వలన, ఆ అట్రాక్షన్ వలన, ఒకటి ఏంటంటే ఆపోజిట్ సెక్స్ పైన అట్రాక్షన్ వలన, తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మేము చేసినా కానీ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం తెలియకపోవచ్చు అనుకుంటారు. కానీ ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్లో, అంటే ఉన్న టెక్నాలజీ ప్రకారం అది వాళ్ళు కొన్నిసార్లు మనకు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలు ఎక్కడున్నా కానీ వాళ్ళు పట్టుబడతారని వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు ఇందాక మనం అన్నట్టు ఆ క్షణికావేశంలో మేము ఏది చేసినా దీని నుంచి బయటపడగలుగుతాం ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి కావచ్చు. రెండవది ఏంటంటే మద్యం, అంటే ఇలాంటి డ్రగ్స్ ఆవేశంలో చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేకపోతే కెనాబిస్, ఇందాక గంజాయి కానీ అదర్ డ్రగ్స్ తీసుకున్న ఆవేశంలోనే చేస్తుంటారు. సో ఎందుకంటే ఆ ఇన్హిబిషన్స్ చాలామంది ఇలాంటి సంఘటనలు చేయాలంటే చాలామందిలో ఒక ఇన్హిబిషన్స్ ఉంటాయి, ఇది చేయకూడదు, ఇది తప్పు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెకండ్ థింగ్ ఏంటంటే డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆ టైంలో వాళ్ళు ఆ క్షణికావేశంలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన మెదడులో మన ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఎలా ఉంటుందంటే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇది చేయొద్దు, ఇది చెయ్యాలి అనే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. కానీ వాళ్ళలో ఇలాంటి పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేదా డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్నిసార్లు అధికంగా కొన్ని హైపర్ సెక్షువాలిటీ బిహేవియర్ ఉన్నప్పుడు కానీ అవన్నీ మాస్క్ అయిపోయి నిర్ణయాత్మకంగా వాళ్ళు సరిగా వ్యవహరించక ఇలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మొదటగా ఇలాంటి సంఘటనలు వాళ్ళ నిజ జీవితంలో జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళని మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లడము, తర్వాత వాళ్ళకు మ్యారిటల్ థెరపీ కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేసుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి. చేంజ్ చేసినట్లయితే బాగుంటుంది. విశాల్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారమే అయితే వాళ్ళలో ఉండే పాజిటివ్స్ అన్నీ కూడా మాస్క్ అయిపోతాయండి. అప్పటి వరకు చేసిన పాజిటివ్స్ కావచ్చు, కలిసి ఉండడం కావచ్చు, వాళ్ళు వీళ్ళ కోసం చేసిన సాక్రిఫైస్ కావచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళలో ఇప్పుడు ఇలాంటి పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆ క్షణికావేశం, అంటే ఆ క్షణంలో వాళ్ళ సెల్ఫిష్నెస్ గురించే ఆలోచిస్తుంటారు. అంటే అప్పటి వరకు జరిగిన ఈ సంఘటనల కంటే ఎక్కువ వాళ్ళకి కావాల్సింది, అంటే వాళ్ళలో ఇంపల్సివిటీ ఎలా ఉంటుందంటే మాకు కావాల్సింది దొరకకపోతే వాళ్ళు ఆ ఇంపల్సివిటీ ఎలా ఉంటుందంటే మాకు ఇది దొరకకపోయినప్పుడు మాకు అది చేయాలి, అంటే ఆ జెలస్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే నాకు దక్కాల్సింది దక్కలేనప్పుడు నేను ఈ ప్రయత్నం చేయాలి అనే వాళ్ళలో ఆ ఇంపల్సివిటీ, క్షణికావేశం, ఇది వీళ్ళని ప్రోత్సహిస్తుంది.
సో ఇలాంటి చాలా సంఘటనలు కూడా ఇప్పుడు సూసైడ్స్ కానీ ఇలాంటి హోమిసైడ్స్ కానీ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మెదడులో జరిగే రసాయన మార్పులు. ఆ రసాయన మార్పులు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే నిర్ణయాత్మక పాత్ర, మనం ఏదైతే సరైన నిర్ణయం తీసుకోవాల్సిన మెదడు దాన్ని తప్పుదో పట్టిస్తుంది. ఆ సమయంలోనే ఇలాంటివి చేస్తుంటారు. సో కాబట్టి ఇలాంటి న్యూరోబయాలజికల్ ఆస్పెక్ట్ని మనం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. మానస గారు, పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు ఎన్నో ఘట్టాలు ఉంటాయి, ఎంతో సమయం కూడా ఉంటుంది. అయినా కూడా తల్లిదండ్రులు బంధువులతో కూడా ఇవేం ఎందుకు చెప్పుకోలేకపోతున్నారండి? నాకు అతను నచ్చలేదనో, లేకపోతే అడ్జస్ట్ కాలేననో, ఇంకేదో రకరకాల కారణాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆడపిల్ల లేదా ఒక వ్యక్తి తనకి ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అనేది చెప్పలేకపోవడానికి ముఖ్య కారణం భయం అండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అని ఎలా తీసుకుంటారు? మన కల్చర్లో, మన ట్రెడిషన్లో ఎక్కువ శాతం అరేంజ్డ్ మ్యారేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఫ్యామిలీ డెసిషన్ తీసుకోవడం, నిర్ణయం తీసుకోవడం, పిల్లల మ్యారేజ్ పట్ల నిర్ణయం అనేది పెద్దవాళ్ళు మాత్రమే తీసుకునే విధంగానే మన మైండ్ అనేది ట్యూన్ అయ్యింది. మన పాతకాలంలో తీసుకుంటే, మన అమ్మమ్మల తల్లిల నాటి కాలంలో తీసుకుంటే అసలు ఏదన్నా విషయం చెప్పాలంటేనే భయపడేవాళ్ళు, అంత ఈజీగా ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా మ్యారేజ్ చేసుకున్న తర్వాత చిన్నగా అడ్జస్ట్ అవుతారులే, వాళ్ళు ఆ మ్యారేజ్లో సెటిల్ అయిపోతారులే అన్న విధంగా ఉండేది. కానీ ఈ కాలం పిల్లల్లో అడ్జస్టింగ్ నేచర్ అనేది పూర్తిగా పోయింది. ఈ కాలం యువత అంతా చాలా స్పీడ్ యుగంలో ఉంటున్నారు. వాళ్ళకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ మల్టిపుల్ కల్చర్స్ నుంచి వస్తుంది. ఇదివరకు ఇండియన్ కల్చర్ ఎంతో డామినేట్ చేసేది, కానీ ఇప్పుడు చూసుకుంటే వెస్ట్రన్ కల్చర్ అనేది మన ఇండియన్ సినారియోస్లో చాలా డామినేట్ చేయడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ రిలేషన్షిప్స్లో చాలా డిఫరెంట్ టర్మినాలజీస్ కూడా వచ్చేసినాయి. అంటే ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ని ఎంతో పవిత్రంగా చూసే దాని నుంచి ఇప్పుడు రైట్ నౌ ఉన్న జనరేషన్ రకరకాల విధాలుగా తీసుకుంటుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లాంటివి కూడా ఎక్కువైపోయినాయి. ఎంతో సమయం ఉన్నా కూడా స్టిల్ కొంతవరకు ఫ్యామిలీకి ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఆ భయం అనేది చాలామంది ఆడపిల్లల్ని ఆపేస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ వాళ్ళు కాదంటే డిసప్పాయింట్మెంట్కి లోన్ అవుతామో అన్న భయం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలాసార్లు ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి, మనీ ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి చోట్ల కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుదాంలే, చూద్దాంలే అనే నిర్ణయం తీసుకుంటారు, ప్రయత్నిద్దాం అనుకుంటారు. కానీ యాజ్ ఏ సెడ్, ఈ కాలం యువతలో ఆ అడ్జస్టింగ్ నేచరే ఉండకపోవడం వలన వాళ్ళు అస్సలు ఏమాత్రం అడ్జస్ట్ అవ్వలేక ఎక్కడో అక్కడ ఆ విరక్తి చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు, వాళ్ళ సైకలాజికల్ టెండెన్సీస్ కూడా ఇందులో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలామంది పిల్లలండి, చాలామంది లైక్ ఎంత చిన్న వయసు అంటే 12-13 సంవత్సరాల పిల్లల్ని కూడా మా దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నారు, ఎవరినో లవ్ చేస్తున్నారు, ఎవరితోనూ రిలేషన్షిప్లో ఉంటున్నారు. వయసు తేడా ఉండట్లేదు, చదువు తేడా ఉండట్లేదు, స్టేటస్ తేడా ఉండట్లేదు. వాళ్ళు ఇష్టపడ్డారన్నట్టు అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎదుటి పర్సన్ కరెక్టా కాదా అనే అవగాహన కూడా వాళ్ళల్లో ఉండకుండా అయిపోతుంది. సో ఇది నివారించాలంటే, వాళ్ళలో ఆ భయం పోగొట్టాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది కొంత ఆ స్పేస్ ఇవ్వడము, ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవటము, ఎస్పెషలీ ఈ జనరేషన్లో కొంత పిల్లలతో డిసిప్లినరీ నేచర్తో పాటు ఫ్రెండ్లీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం. ఈ కాలం పేరెంట్స్ కూడా చాలా బిజీ అయిపోవడం, ఆ పిల్లల మనస్తత్వం, వాళ్ళ ఆలోచన తీరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఆ టైం ఇచ్చి వాళ్ళలో ఆ ఫ్రెండ్లీనెస్ని, ఒక స్పేస్ అండ్ జోన్ ఎక్స్ప్రెస్ చేసే ఆ స్పేస్ని ఇవ్వగలిగితే వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుంది. విశాల్ గారు, ఆడ కావచ్చు మగ కావచ్చు, భాగస్వామిగా రాబోతున్న లేదా వచ్చిన వ్యక్తిలో క్రిమినల్ ఆలోచనని పసిగట్టగలమా? మాటల్లో కావచ్చు, లేకపోతే చేతల్లో కావచ్చు, ఇట్లా ఏమైనా సంకేతాలు గమనించవచ్చా? డెఫినెట్గా అండి. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి మనము వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, తర్వాత వాళ్ళ యొక్క మాట్లాడే విధానం కానీ, వాళ్ళ యొక్క నడవడిక బట్టి మనము ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది మనం గుర్తుపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వాళ్ళ యూజువల్గా ఏంటంటే ఆ మనిషి యొక్క నడవడిక ఎలా ఉంటుందంటే, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి కావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్ అనేది ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు. అంటే మనకు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, ఎలాంటి ఫ్రెండ్స్తో వాళ్ళు మూవ్ అవుతున్నారు అనేది కూడా మనకు ఈ స్క్రీనింగ్లో ఐడెంటిఫై కావాల్సిన విషయం.
తర్వాత వాళ్ళ సోషల్ మీడియా చాట్, వాళ్ళ యొక్క ముఖ్యంగా స్టేటస్ కానీ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా మనము వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని, వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి కూడా మనము కొద్దిగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి కూడా, అంటే లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు వేసుకునే మనము అంటే ముఖ్యంగా మనము కల్చర్ కానీ లేకపోతే మనము మాట్లాడే విధానం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క స్టేటస్ని మనం వాళ్ళ యొక్క లక్షణాలని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మేము యూజువల్గా డాక్టర్స్లో ఏంటంటే మేము డాక్టర్స్గా మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. వచ్చినప్పుడు మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ కానీ వాళ్ళ యొక్క మనకు ఇచ్చే రెస్పాన్సెస్ బట్టి కూడా వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అదే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏమవుతుందంటే ఈ గుర్తుపట్టే విషయంలో ఏమవుతుందంటే చాలా మటుకు ఏమవుతుందంటే ఈ గుర్తుపట్టే విషయంలో మనకు ముఖ్యంగా సహకరించేది ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడైనా కానీ ఫస్ట్ మనకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ మనకు మెయిన్ సోర్స్ ఉంటారు. సెకండ్ ఏంటంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సబ్కాన్షియస్గా ఉన్న థాట్స్ని కానీ వాళ్ళు చేసే ప్లాన్స్ కానీ డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర రివీల్ చేస్తారు. ఎలా రివీల్ చేస్తారంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. విశాల్ గారు, ఈ పెళ్లి తర్వాత ఫ్రెండ్ చెప్పండి ఈ పెళ్లి తర్వాత అయితే ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర ప్లీజ్ కంటిన్యూ సార్ విశాల్ గారు. ఇలాంటి మనకు వాళ్ళ ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏం చేస్తుంటారంటే ఇలాంటి వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది, అంటే మనం ఏం చేయబోతున్నాం అనేది డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో దగ్గర రివీల్ చేస్తారు. చేసినప్పుడు చాలా మంది సరదాగా ఏం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ అపహాస్యం చేయడమో లేకపోతే వాళ్ళు సరదాగా తీసుకోవడానికి చేస్తాం. అలా కాకుండా వార్నింగ్ సిగ్నల్గా తీసుకొని మనము గుర్తుపట్టడానికి విశాల్ గారు అట్లా చేయాలి. దానివల్ల మనం గుర్తుపట్టవచ్చు. రైట్. పెళ్లి తర్వాత ప్రేమ అట్లాగే వివాహేతర సంబంధాలు కూడా వరుస హత్యలో తరచుగా కారణాలుగా మారుతున్నాయి. సో ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఈ క్రైసిస్ని దాటగలదంటారా? ఏం చేయాలి? ముఖ్యంగా మీరు అన్నట్టు ఏంటంటే ఇండియన్ ఫ్యామిలీస్లో చాలామంది ఇందాక మానస గారు చెప్పినట్టు ఒక చాలా మంచి విషయం ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీస్లో ఏదైనా చెప్పినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ చాలా రిజిడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఇలా చేస్తున్నాను అంటే మన చాలామంది ట్రెడిషనల్ ఫ్యామిలీ పరువు అని తర్వాత మన ట్రెడిషన్స్ అని ఆపేస్తుంటారు. వాళ్ళు కూడా చెప్పడానికి కూడా మొహమాట పడుతుంటారు. పెరిగిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే మన దగ్గర పెరిగే ఆడపిల్లలు ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ అనేది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేని పరిస్థితి అనేది ఉంది. ఆ అవగాహన అనేది లేకపోవడం ఒకటి. తర్వాత ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఇండియన్ సెట్టింగ్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందిలో ఒక అపోహ ఏంటంటే ఒకవేళ వాళ్ళకు నచ్చని సంబంధం చేసినప్పుడు ఏంటంటే ఈ విడాకులు తీసుకున్నప్పుడు బయట ఒక విడాకులు తీసుకున్న మహిళ పైన మన సొసైటీలో ఒక చిన్న చూపు అనేది ఉంది. వాళ్ళలో ఒక చిన్న చూపు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒకవేళ ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఇది ఒక చాలా సంచలనం అయిపోతుంది, లేకపోతే అందరు నా గురించే మాట్లాడతారు, దానికంటే ఇది ఎవరికి తెలియకుండా ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఆలోచించడం అనేది మన ఇండియన్ ట్రెడిషన్లో కనిపిస్తున్నట్టు నాకు తెలుస్తుంది. రైట్, ఓకే. చివరిగా మానస గారు, జరుగుతున్న దారుణాలన్నీ చూస్తుంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం వచ్చిందా? అక్కడితోనైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆశించవచ్చా? ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అనేది అది ఒక మెథడ్ ఆఫ్ అప్రోచ్ అంతే అండి. దానివల్ల పూర్తిగా సమస్యలు పోతాయి లేకుండా అయిపోతాయని నేను చెప్పను. కానీ ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉపయోగకరమే. ఎందుకంటే ఈ కాలం యువత వాళ్ళ మైండ్ సెట్స్ కానీ ఆలోచన తీరు కానీ యాటిట్యూడ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండగలగాలంటే ఎన్నో అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతాయి. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయగలగడం అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ కానీ అడ్జస్ట్మెంట్ నేచర్ కానీ వాళ్ళలో డెవలప్ అవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. అండ్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలిగే ఆ కేపబిలిటీ ఉండటము, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ మధ్య చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎంతోమంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇద్దరు వర్క్ చేస్తున్న విమెన్ అండ్ మెన్ ఉన్న కపుల్లో కూడా ఎంతో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇద్దరి మధ్యన అపోహలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా
ఫ్యామిలీస్ మధ్యన డిఫరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి. లైక్ ఇద్దరి ఫ్యామిలీస్ వాళ్ళ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్మెంట్ కూడా టూ మచ్ అయిపోతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక రకంగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. వాళ్ళ ఆలోచన తీరుని మార్చడానికి, వాళ్ళ ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి, వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవడానికి, ఇలానే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ డీల్ చేయడానికి కూడా హెల్దీగా వాళ్ళ రిలేషన్షిప్ మార్చుకోవడానికి, ఒక నమ్మకం ఏర్పరచుకోవడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ అది ఒక ఆయుధం మాత్రమే, దానివల్ల అన్ని సొల్యూషన్ వస్తాయని కాదు. కానీ ఈ జనరేషన్లో ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి డాక్టర్ మానస గారు, అట్లాగే డాక్టర్ విశాల్ ఆకుల గారు. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.